హలో అన్న, మీ పేరు? విజయ్ కుమార్. అన్న, తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ ఎన్నికలు ముగిశాయి కదన్న, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందన్న? కాంగ్రెస్కి వస్తుందండి. ఎందుకు కాంగ్రెస్ అంటున్నారు? ఎందుకంటే కాంగ్రెస్కు ఎందుకు వస్తుందంటే కాంగ్రెస్కి వచ్చే ఒక స్కీములు ఉన్నాయి చూసారా, అది ప్రతి సామాన్యుడికి మంచిగా హత్తుకుని ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రాబోయే ప్రీవియస్ బ్యాక్ 10 years చూసుకుంటే టీఆర్ఎస్ ఏ చేస్తాము అది చేస్తామన్నది కానీ ఏ పేదవాడికి సరిగ్గా అనేది తక్కలేదు. సో కాంగ్రెస్కు ఖచ్చితంగా మాటిచ్చిన ప్రకారమే 100 రోజుల్లో ఖచ్చితంగా ఒక స్కీమ్లు అనేవి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు బస్ ఫ్రీ అన్నారు, ఎలక్ట్రిషియన్ అన్నారు. ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్స్ మిగతా ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్తారో అది ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, నెరవేరుస్తారని. 5 months అవుతుంది కాంగ్రెస్ వచ్చి, వాళ్ళ పరిపాలన మీకు ఎలా అనిపించింది? బ్రహ్మాండంగా అనిపిస్తుంది. చూస్తున్నామంటే గత రోజుల్లో డ్రగ్స్ విషయంలో కానీ ఏదైనా కానీ చూస్తే కనుక చాలా విపరీతంగా ఉండే. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇమీడియట్గా ఎలా చేశారు మీరు చూశారు కాబట్టి టీవీలో మీరు చూశారు కావాల్సిన హెడ్లైన్స్లో అవన్నీ నార్కోటిక్స్ అని ప్రత్యేకంగా నిన్ననే మళ్ళీ కలిశారు. సో మీరు చూడొచ్చు హిస్టరీ దానికంటే ప్రజెంట్ ఎంత స్పీడప్ అవుతుంది అనేది. ఇంకోటి, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక కాంగ్రెస్ పరిపాలనలో అంటే గొడవలు వస్తాయి, వాళ్ళ ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అంటున్నారు. 200% అది తప్పు. ఎవరు చెప్పారు? ఆల్రెడీ బహిరంగంగానే చెప్పారు రేవంత్ రెడ్డి గారు, అధికారం కూలిస్తాను ఇంకోటి చేస్తామంటే ఎవరు చేతులు కట్టు కూర్చోలేమని అన్నారు. మీరు చూశారు కావాల్సింటే గత ప్రభుత్వం వాళ్ళు 10 years కొట్టారు, కానీ ఇప్పుడు నెక్స్ట్ వరకు మాదే వస్తుందని చెప్పారు. కానీ మన రేవంత్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో ఎంత అంటే ఆయన స్ట్రాటజీ కానీ మా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కళ్ళు అధికారం రావాలి, మార్పు రావాలి అని చెప్పేసి ఖచ్చితంగా వచ్చారు. సో అదే రకంగా ఈ ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా ఎంపీ కాంగ్రెసే గెలుస్తుంది. అన్న, సెంట్రల్లో అందరూ బీజేపీ అంటున్నారు. సో స్టేట్లో కూడా బీజేపీ అనుకుని ఓటు వేసి ఉండొచ్చు కదా కాంగ్రెస్ కాకుండా? అది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ అంటారు, ఆయన బీజేపీ క్లియర్ కట్ చెప్పారు మైనారిటీస్ వాళ్ళకి మేము ఒకవేళ కనుక బీజేపీ వస్తే మైనారిటీకి రిజర్వేషన్స్ అవన్నీ తీసేస్తామని చెప్పారు కదా. సో అట్లాంటి అన్నప్పుడు మైనారిటీ వాళ్ళు చాలా ఓవరాల్గా ఇండియాలో 70% మైనారిటీ వాళ్ళే ఉన్నారు. హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ వాళ్ళకి ఉండే స్పెషల్ రిజర్వేషన్స్ అవన్నీ తీసేస్తారు కదా. ఇప్పుడు తీసేసినప్పుడు వాళ్ళకి ఉండేదే కొన్ని కూడా తీసేస్తా అంటే వాళ్ళు ఇంకేముంటుంది వాళ్ళకి ఉండడానికి. సో ఖచ్చితంగా అది ఒకటే కాదు, బీజేపీ గత 10 yearsలో కూడా ఏం చేసింది, పేదవాళ్ళకి ఏం చేసింది, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కానీ కానీ ఏది ఆలోచించిందే లేదు. సో కాంగ్రెస్ ఖచ్చితంగా ఈసారి సెంట్రల్లో కూడా కాంగ్రెస్ వస్తుందని మేము బలవంతంగా నమ్ముతున్నాము. అందరూ కాంగ్రెస్కి వేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్కి? 17 స్థానాల్లో ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది? 100కి 100% ఖచ్చితంగా. అందరూ మనం చూసుకుంటే ప్రతి స్టేట్లో కూడా, కర్ణాటకలో కానీ మన ఏపీలో అయితే ఏపీలో ఆబ్వియస్లీ జగన్ గెలుస్తారని అంటున్నారు ఖచ్చితంగా. బట్ ఏది గెలిచినా కానీ మనకి కాంగ్రెస్ వస్తుందండి. ఇక్కడ తెలంగాణ ఎన్ని సీట్లు గెలుస్తుంది కాంగ్రెస్ తెలంగాణలో? 17కి 17 గెలుస్తుందండి. ఎందుకంటే పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రతి సర్వేలో మేము చూసాం కాబట్టి ఖచ్చితంగా 17కి 17 హ్యాట్రిక్ కొడతారు. ఓకే, థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ అండి. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.